అన్ని కులాలు కలిసి పనిచేసినటువంటి ఎలక్షన్ ఏదైనా ఉంటే నాకు వయసు వచ్చిన తర్వాత ఇదే ఎలక్షన్. మరి తాడేపల్లిగూడెంలో ఇంత భారీ మెజార్టీని అందించినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నా మిత్రుడు వరవల మల్లికార్జునరావు గారికి, ఈతకోట తాతాజీ గారికి, మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు, బీజేపీ పార్టీల యొక్క మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈ విజయాన్ని మరింత బాధ్యతగా తాడేపూడెం కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చే అవకాశాన్ని మీరు కల్పించారు. మీ రుణం తీర్చుకునే అవకాశం మీరు నాకు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు కాదు, జీవితాంతకాలం మీకు రుణపడి ఉంటానని చెప్పి ముందుగా మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే చాలామంది పెద్ద మనుషులు తెలుగుదేశం పార్టీ వస్తే జనసేన చేయదు, జనసేనకు వస్తే బీజేపీ చేయదు, బీజేపీకి వస్తే తెలుగుదేశం జనసేనలో చేయరని చెప్పి చాలా పెద్ద మాటలు చెప్పిన పెద్ద మనుషులు మన ఈ ఊళ్ళో చూసాం. వాళ్ళే ఇవాళ దండలట్టుకు వచ్చిన పెద్ద మనుషులు కూడా నేను చూశాను. కాబట్టి మన ఓడించడానికి ప్రయత్నం చేసే చాలా మంది సిగ్గుపడకుండా వచ్చి నన్ను కూడా అభినందించేందుకు వారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మేమంతా చిన్న చిన్న నాయకులు, బాబ్జీ గారు కానీ, నేను కానీ, తాతాజీ గారు కానీ, ఈ వేదిక ఉన్న పెద్దలందరూ కూడా పట్టుమని మాకు పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా చేసిన అనుభవం లేని వ్యక్తులు. చిన్న చిన్న పదవులు, కౌన్సిలర్ల దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్గా మేమిద్దరం, మాజీ కౌన్సిలర్గా బాబ్జీ గారు, అదేవిధంగా చిన్న చిన్న స్థాయి మనుషులంతా వెంకటేశ్వరరావు కానీ, లేకపోతే ఇంకొన్న రవికుమార్ కానీ, రామప్రసాద్, వెంకటరావు, అంతా మధ్యతరగతి కుటుంబం సంబంధించి ఏళ్ళే ఎలక్షన్ చేస్తారో మా ముందు ఉఫ్ఫని ఊదేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడో కనబడుతుంది 2 రోజులు. దాన్ని అడ్డం పెట్టుకుని చాలామంది కులాలను రెచ్చగొట్టి మా కాన్వాయ్కి అడ్డంగా పెట్టిన ప్రతి ఒక్కరు కూడా కౌంటబుల్గా నేను ఆలోచన చేశాను. ఖచ్చితంగా మీరందరూ కూడా మనశ్శాంతి లేకుండా శోభ అనిపించే పరిస్థితి భగవంతుడు మీకు కనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎలక్షన్ చేసాం, ఎలక్షన్ మాత్రమే చేసాం, ఎవరి పర్సనల్ కానీ ఎవరి గురించి ఎక్కడా కూడా మాట్లాడకుండా మేము ఎలక్షన్ చేసాం. రామరాజ్యాన్ని స్థాపించాలని చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆశీస్సులతో తాడేపూడెం కాన్స్టిట్యున్సీలో ఎవడన్నా లంచం అడిగితే ఇమీడియట్గా పంపించి బాధ్యత నేను తీసుకుంటాను మీకు తెలియజేస్తా ఉన్నా. నేను నెగ్గ ముందే కాదు, నెగ్గిన తర్వాత కూడా అదే మాట మీద ఉన్నా. నేను రూపాయి తీసుకోను. నా ప్రజల దగ్గర ఎవరన్నా డబ్బు ఆశించి పని చేయకుండా అన్ని విలేజ్ల్లో ఏదైతే మీకు మంచినీరు ఇస్తానని మాట ఇచ్చానో అన్ని విలేజ్లో కూడా మీరు ఏదైతే పసరెక్కిపోయే నీళ్లు తాకుండా మంచినీరు వచ్చే ఏర్పాటుకి ఈరోజే శ్రీకారం చుడతానని కూడా మీకు మాటిస్తాను. మేము 2nd సంబరజో ట్యాంకు నా మిత్రుడు బాబ్జీ చెప్పాడు, తాతాజీ గారు చెప్పారు, నేనే దాన్ని శంకుస్థాపన కూడా చేశాను. ఈ రోజు వరకు దాన్ని పక్కన పెట్టారు కేవలం డబ్బుల కోసం. కొన్ని రోడ్లు శాంక్షన్ అయితే 20% కోసం రోడ్లు కూడా వేయనివ్వలేదు. ఇవన్నీ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాం. For more videos like this, subscribe Big TV channel.